కార్యకర్తలు గ్రామ స్థాయిలో నుంచి ఇదే సాంప్రదాయం కొనసాగిస్తే గ్రామం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం. ఈ గ్రామాల్లో అల్లకులాలు సృష్టించి సర్వనాశనం చేసి ఏమి సాధించాలనుకుంటున్నారని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని ఆపండి. ఇది మంచి పద్ధతి కాదు. గ్రామాల్లో ఎప్పుడు కూడా ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి కానీ ఎన్నికలైన తర్వాత చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల మీద చర్చలు జరగాలి కానీ ఈ విధంగా ఇటువంటి రాజకీయాలు ప్రోత్సహించి, ఇటువంటి రౌడీజాలను ప్రోత్సహించి, ఇటువంటి బ్లేడ్ బ్యాచ్లను ప్రోత్సహించి దాడులు చేస్తే, ఇదే దాడులు తిరగబడి అవతలోళ్ళు కూడా చేస్తే లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన వారు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. అధికారులకు కూడా మేము విన్నవిస్తున్నాం. ఈ సందర్భంగా నిన్ననే చూసాం, కర్నూలు జిల్లాలో ఒక సిఐ గారిని 40 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకో దగ్గరికి పోయినా ఆయన సిఐఏ, ఆయన ఎస్ఐ గాడు, కానిస్టేబుల్ గాడు. మీరు కూడా మీ ఉద్యోగ బాధ్యతను, మీ ఉద్యోగ ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వహించాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సంసారం ఉంటుంది, భార్యాబిడ్డలు ఉంటారు. మనం చేసే పాపాలు వాళ్ళకి తగలకూడదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం భోంచేసి కొనుక్కోబోయేటప్పుడు ఈరోజు మనం ఏం చేసాం, ఎవరికి అన్యాయం చేసాం, ఎవరికి ద్రోహం చేసాం అనేది ఒకసారి పునరాలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పడుకునేటప్పుడు నాయనా నేను ఈరోజు ఏదైనా నా వల్ల పొరపాటు జరుగుంటే క్షమించు స్వామి అని చెప్పి దేవుణ్ణి కోరుకొని పడుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ ప్రతిరోజు క్షమించడు కదా. నిన్న తప్పు చేశాను మళ్ళీ ఈరోజు తప్పు చేశాను అంటే ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ప్రతిరోజు కూడా తప్పు చేస్తున్నారు. భోగోల్లో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తే 7 సెక్షన్లు పెట్టి మా మీద కేసులు పెట్టారే. మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బొమ్మ నడి బజార్లో తగలబెట్టి ధర్నా చేసి ర్యాలీ చేస్తే, నిన్న కావల్లో అంబటి రాంబాబు బొమ్మకు తగలబెట్టి ధర్నా చేస్తే వీరికి పర్మిషన్ ఉందా? మా మీద పెట్టి కేసేంది పర్మిషన్ లేకుండా చేసేమని, అనుచిత వ్యాఖ్యలు చేసేమని, ట్రాఫిక్ అంతరాయం కలిగించేమని రకరకాలు 7 సెక్షన్లు పెట్టి మా మీద పెట్టారే. మరి ఈరోజు వీళ్ళ మీద ఎందుకు పెట్టరు? భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ ఒకే చట్టం నడవటం లేదా? కొందరికే చట్టమా, కొందరికి చుట్టమా? ఇది పద్ధతి కాదు అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చివరగా మరొకసారి కూటమి నాయకుల్ని మేము కోరుకునేది ఏంటంటే, ఒక మంచి సాంప్రదాయంలో, ఒక మంచి పద్ధతిలో, ఒక మంచి రాజకీయ వాతావరణంలో చేసిన అభివృద్ధి మీద, చేసిన సంక్షేమ పథకాల మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటాం, మాట్లాడుకుందాం. అంతేగాని ఇటువంటి దౌర్జన్యకర రాజకీయాలు, దాడులు, భౌతిక దాడులు మంచిది కాదు. ఇదే పునరావృతం అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు మీరు విత్తనం వేస్తున్నారు, రేపు అది మహావృక్షమైన రోజు, ఇబ్బంది పడాల్సిన రోజులు తప్పక ఉంటాయి. వాటినన్నీ ఎదుర్కొనేదానికి కూడా సిద్ధంగా ఉండే పని అయితే మీరు కూడా ఇటువంటి ప్రోత్సహించండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.